ప్రేమల దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీకు ఒక గుడ్ న్యూస్. నన్ను ప్రేమించే వారికి, నన్ను ప్రేమిస్తున్న వ్యక్తులందరూ కూడా ఒక మంచి విషయాన్ని మీ దగ్గర పంచుకోవడానికి ఈ వీడియో రూపంలో రావటం జరిగింది. అదేంటి అంటే, సరిగ్గా 3 నెలల క్రితం ఎవరైతే ఇద్దరు సహోదరుల్లో మధ్య విగ్రహారాధన బలిచ్చిన తినచ్చా తినకూడదా అన్న ఈ విషయంపై చర్చ జరిగినప్పుడు ఒక సేవకుడుగా నేను కూడా నా అభిప్రాయాన్ని, నాకు బైబిల్ అర్థమైన విషయాన్ని చెప్పేసరికి నా మీద పగ పెట్టుకొని, ఎవరు పగ పెట్టుకున్న వ్యక్తి కూడా నా ద్వారా మేలు అనుభవించిన వ్యక్తి, నా ద్వారా సహాయం పొందుకున్న వ్యక్తి, నా ద్వారా 2015, 16, 17 ఆ టైంలో చాలా విధానాల పరిస్థితులు ఉన్నప్పుడు, రకరకాల ఇష్యూస్ ఉన్నప్పుడు, అప్పుడు ఎన్నో విధాలుగా నేను కాపాడుకున్న వ్యక్తే ఈరోజు ఏదైతే మన 3 నెలల క్రితం జరిగిందో నా మీద నేను ఆ వాదన విషయం, నా స్పందనగా కొన్ని విషయాలు మాట్లాడేసరికి నా మీద పగపట్టి, ద్వేషం పెంచుకొని, అసూయ పెంచుకొని, కల్మషం పెంచుకొని నా యూట్యూబ్ ఛానల్ను డిలీట్ చేయించడానికి కంప్లైంట్ ఇవ్వటం అనేది జరిగింది. ఆ సహోదరులు ఎవరో మీకు తెలుసు. ఇక ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు నేను చేస్తున్న పని విషయంలో నిజాయితీ ఉండి గనక, నిస్వార్థపరంగా నేను చేస్తున్నాను కనుక మళ్ళీ ఆ ఛానల్ అనేది రీకవర్ అవ్వటం జరిగింది. మానిటైజేషన్స్ క్యాన్సిల్ చేశారు, మళ్ళీ ఇచ్చారు, మళ్ళీ యథావిధిగా ప్రారంభమైంది. నేను గతంలో చెప్పినట్టు ఈరోజు కూడా చెప్తున్నాను. ఈరోజు క్రైస్తవ సమాజంలో యూట్యూబ్లో వచ్చే చిల్లర డబ్బుల కోసం ఎలాంటి ప్రయాసపడుతున్నారో, ఏం చేస్తున్నారో అన్న సంగతి మనందరికీ తెలిసిందే. నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్లో, జేమ్స్ గంధాన్ అనే యూట్యూబ్ ఛానల్లో ఎన్ని డబ్బులు వచ్చినా ప్రతి రూపాయి దేవుని పిల్లల కొరకే ఖర్చు పెడతానే తప్ప నా కొరకు, నా కుటుంబాల కొరకు నేను వాడుకోవటం లేదు, వాడబోను కూడా అని కూడా తెలియజేస్తున్నాను. ఇక దేవుడు ఎందుకు నాకు ఈ సహాయం చేశాడు అంటే, నేను చేస్తున్నది ఏంటో దేవుడికి తెలుసు. నేను ఎలాంటి మనసుతో ఆ రోజు స్పందించానో, దేవుని వాక్యం మీద నాకున్న ప్రేమ, అభిమానంతో స్పందించానే తప్ప ఎవరి మీద ద్వేషంతో కాదు అన్న సంగతి గుర్తుంచుకోలేకపోయారు సహోదరులు. కానీ విచిత్రం ఏంటంటే, చూడండి ఎంత విచిత్రమో, ఆయన నన్ను ద్రోహం చేయాలి, మోసం చేయాలని మేలు పొంది ఏదైతే కీడు చేశాడో, కీడుకు ఆయన నాకు ఇచ్చిన గిఫ్ట్ 3 నెలల్లో పోయింది. కానీ నేను ఆయనకిచ్చిన గిఫ్టులు యూట్యూబ్ ఉన్నంత వరకు ఆ చరిత్ర అలాగే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. దేవుడికి స్తోత్రములు మరొకసారి తెలియజేస్తూ నా యూట్యూబ్ కుటుంబీకులందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.